ఓ సినీ ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి యథాలాపంగా చేసిన సరదా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సాధారణంగా చిరంజీవి వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయన ప్రసంగాలు కూడా ఆచితూచినట్లు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పద్ధతిగా మాట్లాడతారు. అటువంటి చిరంజీవి బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కొన్ని వ్యాఖ్యలపై మహిళా సంఘాల నుంచి తీవ్ర ఆక్షేపణ వ్యక్తమవుతోంది. మెగా లెగసీ కంటిన్యూ అవ్వడానికి తన కుమారుడు రామ్ చరణ్ ఒక మగపిల్లవాడికి తండ్రి అయితే బాగుంటుంది అని చిరంజీవి అన్నారు. ఈ ఫంక్షన్లో ఆయన తన మనవరాలందరితో తన ఇల్లు ఒక లేడీస్ హాస్టల్లా, తాను ఆ హాస్టల్ వార్డెన్గా మారిపోయామని వ్యాఖ్యానించారు. ఒక చరణ్కైనా మగపిల్లవాడు పుడతాడనుకుంటే ఆడపిల్లే పుట్టిందని, దీంతో ఈసారైనా రామ్ చరణ్ తనకి ఒక మనవణ్ణి ఇస్తాడని ఆశిస్తున్నానని అన్నారు. మెగా వారసత్వాన్ని కొనసాగించాలని ఉందని అన్నారు. అక్కడితో ఆగకుండా చరణ్కు మళ్లీ అమ్మాయి పుడుతుందేమోనన్న భయం వేస్తోందని చిరంజీవి అన్నారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలే వివాదాస్పదంగా మారాయి. నెటిజన్లు ఓ రేంజ్లో చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. మహిళా సంఘాలు కూడా చిరు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి మహిళలంటే అంత చులకనా అని నిలదీస్తున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మెగాస్టార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. మెగాస్టార్ మహిళల్లో చాలా తక్కువ చేసి మాట్లాడారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన మాటల ద్వారా సమాజంలో ఆడపిల్లలు వద్దు అన్న సందేశాన్ని ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు.